అందరికీ నమస్కారం. మనలో చాలా మందికి ఒక కల ఉంటుంది. మన ప్రోడక్ట్‌ని లోకల్ మార్కెట్ నుంచి గ్లోబల్ స్టేజ్‌కి తీసుకెళ్లాలని. మరి ఆ కలను ఎలా నిజం చేసుకోవాలి? దానికి కావాల్సిన ఒక పర్ఫెక్ట్ ప్లాన్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అయితే అసలు ఛాలెంజ్ ఎక్కడే స్టార్ట్ అవుతుంది? మన దగ్గర సూపర్ హిట్ అయిన ఒక ప్రోడక్ట్ వేరే దేశానికి వెళ్తే ఎందుకు ఫెయిల్ అవుతుంది? ఎందుకంటే ఇది జస్ట్ ట్రాన్స్లేషన్ కాదు, కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. దీని వెనుక చాలా స్ట్రాటజీ, ప్లానింగ్ ఉంటాయన్నమాట. సరే, ఈ జర్నీని మనం ఒక 6 సింపుల్ స్టెప్స్గా చూద్దాం. ఒక్కో స్టెప్ని ఫాలో అవుతూ సక్సెస్ వైపు ఎలా వెళ్లాలో క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఈ గ్లోబల్ ఎక్స్పాన్షన్ అనే ఛాలెంజ్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా కంపెనీలకు ఒక పెద్ద తలనొప్పి లాంటిది. కానీ కరెక్ట్ బ్లూప్రింట్ ఉంటే ఈజీగా దాటేయచ్చు. ఇక్కడ ఈ సింఫనీ అనే పదం చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఎందుకంటే మార్కెటింగ్, ఆపరేషన్స్, లీగల్ ఇలా ప్రతి డిపార్ట్మెంట్ ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ లాంటిది. అన్నీ ఒకే తాళానికి ఒకే శృతిలో పనిచేయాలి. ఒక్కటి తేడా కొట్టినా మొత్తం షో ఫ్లాప్ అయినట్టే. సరే, ప్రాబ్లం గురించి మాట్లాడాం కదా, మరి సొల్యూషన్ ఏంటి? ఆ సింఫనీని సక్సెస్ఫుల్గా నడిపించే మాస్టర్ ప్లాన్. అదే మన గ్లోబల్ రోలౌట్ బ్లూప్రింట్. మన మాస్టర్ ప్లాన్లో మొత్తం 4 ఇంపార్టెంట్ ఫేజెస్ ఉంటాయి. అవేంటో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఓకే, మన బ్లూప్రింట్లోని ఫస్ట్ 2 ఫేజెస్ కొద్దాం. అంటే ఫౌండేషన్ ఎలా వేయాలనేది అన్నమాట. ఎంత పెద్ద బిల్డింగ్కైనా ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి గదా. ఇది అంతే. మొదటి ఫేజ్ రీసెర్చ్. ఇది చాలా అంటే చాలా క్రూషియల్. గుడ్డిగా ముందుకెళ్ళిపోకుండా మనం టార్గెట్ చేస్తున్న కొత్త మార్కెట్లో మన ప్రోడక్ట్కి అసలు డిమాండ్ ఉందా, అక్కడ వాళ్ల అవసరాలకు సెట్ అవుతుందా అని తెలుసుకోవాలి. ఈ స్టెప్ని స్కిప్ చేశామంటే ఇక ఫెయిల్యూర్ గ్యారంటీ. ఫౌండేషన్లో రెండవ పార్ట్ లీగల్ అండ్ పార్ట్నర్షిప్స్. సింపుల్గా చెప్పాలంటే సెటప్ అన్నమాట. ఇక్కడ మనం బిజినెస్ని అఫీషియల్గా ఎస్టాబ్లిష్ చేస్తాం. లోకల్ రూల్స్ ఫాలో అవ్వడం, కరెక్ట్ పార్ట్నర్స్ని వెతుక్కోవడం, ఇవన్నీ చేస్తే మన జర్నీ స్మూత్గా ఉంటుంది. రైట్, ఫౌండేషన్ స్ట్రాంగ్గా వేశాం. ఇప్పుడు డైరెక్ట్గా ఫుల్ లాంచ్ చేసేయొచ్చా? వద్దు. ముందు ఒక చిన్న టెస్ట్ రన్ చేద్దాం. అదే పైలట్ లాంచ్. ఇది మన ప్లాన్కి ఒక సేఫ్టీ చెక్ లాంటిది. పైలట్ లాంచ్ గోల్ చాలా సింపుల్. నీళ్లు ఎంత లోతున్నాయో తెలియకుండా దూకేకూడదు. ఈ ఫేజ్లో మనం మన ప్రోడక్ట్ని ఒక చిన్న గ్రూప్తో టెస్ట్ చేస్తాం. వాళ్ల ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. దీనివల్ల ఏంటంటే పెద్దగా రిస్క్ లేకుండానే మన స్ట్రాటజీని ఇంకా బెటర్గా మార్చుకోవచ్చు. ఓకే, సేఫ్టీ చెక్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం మెయిన్ ఈవెంట్కి వచ్చేసాం, ఫుల్ స్కేల్ లాంచ్. ఇక్కడ మన సింఫనీలోని అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ఒకేసారి పర్ఫామ్ చేయాలి. సో ఫైనల్ ఫేజ్ ఫుల్ స్కేల్ రోల్అవుట్. ఇప్పుడు దాకా మనం చేసిన రీసెర్చ్, ప్లానింగ్, టెస్టింగ్ వీటన్నింటికీ ఫలితం దక్కేది ఇక్కడే. మన ప్రోడక్ట్ని పూర్తి కాన్ఫిడెన్స్తో మార్కెట్లోకి రిలీజ్ చేసే టైం ఇది. మనం సింఫనీ అని అనుకున్నాం కదా. ఇక్కడ చూడండి, మార్కెటింగ్ టీం లోకల్ క్యాంపెయిన్స్ మీద ఫోకస్ చేస్తుంటే ఆపరేషన్స్ టీం సప్లై చైన్ రెడీగా ఉందో లేదో చూసుకోవాలి. హెచ్ఆర్ వాళ్ళు లోకల్ టాలెంట్ని హైర్ చేయాలి. టెక్ టీం ప్లాట్ఫామ్ని రెడీ చేయాలి. ఇలా అందరూ కోఆర్డినేషన్తో పనిచేస్తేనే సక్సెస్ వస్తుంది. డబ్బు విషయం కూడా చాలా ముఖ్యం కదా. బడ్జెట్ ఎలా కేటాయించాలో ఈ చార్ట్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ప్రతి ఫేజ్కి ఎంతెంత ఖర్చవుతుంది అనేది చూడొచ్చు. అండ్ మీరు గమనిస్తే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఫైనల్ లాంచ్ ఫేజ్లోనే ఉంటుంది. సరే, ప్లాన్ వెయ్యడం ఒక ఎత్తైతే దాన్ని ట్రాక్లో ఉంచడం ఇంకో ఎత్తు. మరి మనం అనుకున్నది అనుకున్నట్టు జరుగుతోందా లేదా అని ఎలా మానిటర్ చేయాలి, మధ్యలో వచ్చే ప్రాబ్లమ్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇప్పుడు ఆ విషయాలు చూద్దాం. మన ప్రోగ్రెస్ని ట్రాక్ చేయడానికి ఒక స్కోర్ బోర్డ్ కావాలి. ఆ స్కోర్ బోర్డే ఈ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, లేదా సింపుల్గా కేపీఐస్. ఇవి మన సక్సెస్ని నంబర్స్లో కొలుస్తాయన్నమాట. ఫస్ట్ కేపీఐ మార్కెట్ ఎంట్రీ కంప్లీషన్ రేట్. ఫర్ ఎగ్జాంపుల్, మనం 10 దేశాల్ని టార్గెట్ చేస్తే వాటిల్లో ఎన్ని దేశాల్లో సక్సెస్ఫుల్గా ఎంటర్ అయ్యాం. ఇది మన స్పీడ్ని, ఎఫిషియన్సీని చూపిస్తుంది. రెండోది టైమ్ టు మార్కెట్. అంటే ఐడియా వచ్చిన దగ్గర్నుంచి ఫైనల్ లాంచ్ వరకు ఎంత టైం పట్టింది. మార్కెట్లో స్పీడ్ చాలా ఇంపార్టెంట్ కదా. మనం లేట్ చేస్తే మన కాంపిటేటర్ ముందుకెళ్ళిపోతాడు. మూడోది చాలా ముఖ్యమైనది ఆర్ఓఐ, అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. మనం పెట్టిన ప్రతి రూపాయికి ఎంత డబ్బు వెనకొస్తోంది. ఏ బిజినెస్కైనా ఇది చాలా చాలా క్రూషియల్ మెట్రిక్. ఇక ఫైనల్గా అన్నింటికన్నా ముఖ్యమైంది
కస్టమర్స్. మనం ఎంతమంది కొత్త కస్టమర్లను సంపాదించుకోగలిగాం. ఎందుకంటే అల్టిమేట్గా ఏ బిజినెస్కైనా ఇదే కదా రియల్ సక్సెస్. ఇక్కడ చూడండి, ఏ జర్నీ అయినా స్మూత్గా సాగిపోదు. అనుకోని ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. అందుకే వాటిని ముందుగానే ఊహించి ఒక ప్లాన్ బి రెడీగా పెట్టుకోవడం చాలా ముఖ్యం. ప్రాబ్లం వచ్చినప్పుడు టెన్షన్ పడకుండా దాన్ని ఫేస్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. మొత్తం ఈ డిస్కషన్ని ఒకే ఒక కీ క్వశ్చన్తో ముగిద్దాం. మనం వేస్తున్న ఈ ప్లాన్ నిజంగా మార్కెట్కి, మన దగ్గరున్న రీసోర్సెస్కి, మన లాంగ్ టర్మ్ బిజినెస్ గోల్స్కి సింక్లో ఉందా? ఈ ఒక్క ప్రశ్న మనం తీసుకునే ప్రతి డెసిజన్ని గైడ్ చేస్తుంది. దీని గురించి ఆలోచించండి.